ఆర్గన్స్ పక్క పక్కన ఉంటాయి పొట్టలోని. అలాగే మనకి కండరాల్లోని సో మనం ఎంత మినిమం సైకోలాజికల్ డ్యామేజ్ దాని ప్రకారం ఆ ఇండివిజువల్ రికవరీ ఉంటుంది. సో కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చేసుకుంటే కొంచెం టైం ఇబ్బందులు పడడం. ఆ చిన్న చిన్న బెటర్ మినిమల్ యాక్సెస్ సర్జరీలోని రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు యాడ్ అయింది. సో దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఈ ఊబకాయని వాడుకోవచ్చు. మనం ఆపరేట్ చేసినప్పుడు ఆ మొత్తం పేషెంట్ తాలూకా మన చేతి మీద పడుతుంది. సో ఆ బరువు పట్టుకొని మనం ఆపరేషన్ చేస్తాము. దాంట్లో ట్రెమర్ వస్తుంది. సో అది మూమెంట్ ఓవర్ టైం నేర్చుకున్నాం. ఆ టైం మూమెంట్ కంట్రోల్ చేసి బట్ ఇప్పుడు ఈ రోబో అంటే అది ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్. సో దానికి మనకి అవసరమైన పరికరాలు ఇన్స్ట్రుమెంట్స్ అన్ని దానికి అటాచ్ చేస్తాం. ఆ ఒక్క రోబోకి